బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. పట్టంచేరు ఓఆర్ఆర్ పై XL6 కారు అదుపు తప్పి రోడ్డు రైలింగ్ కు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న లాస్యనందిత అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. లాస్యనందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే లాస్యనందిత సికింద్రాబాద్ నుండి సదాశివపేట వెళ్లే క్రమంలో సుల్తానాపూర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పైకి ప్రమాదానికి గురైంది. అతివేగంతో రోడ్డు రైలింగ్ కి ఢీకొట్టిన కారు ఎమ్మెల్యే లాస్యనందిత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆకాష్ను మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. లాస్యనందిత భౌతికాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అమేద ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు లాస్యనందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. శోకాతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య 3 నెలల్లోనే ఇలా అందరికీ దూరమైపోయిందని ఊహించలేని విధంగా సీఎం రేవంత్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 13న నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు లాస్యనందిత వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు నల్గొండ సమీపంలో చెల్లపల్లి వద్ద లాస్యనందిత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న పోలీస్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొనడంతో హోంగార్డ్ మృతి చెందారు. అలాగే ఎమ్మెల్యే తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక డిసెంబర్ 24న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత బోయిన్పల్లిలోని విఆర్ హాస్పిటల్ 7వ సంవత్సర వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందితకైతే ఆమె చనిపోవడానికి ముందే ప్రమాదాలైతే వెంటాడుతున్న విషయాలైతే మనం చూస్తూ ఉన్నాము. అట్ లాస్ట్కి ఆమె చనిపోవడం అయితే చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక 3 నెలల వ్యవధిలోనే ఆమె చనిపోవడం అనేది అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? థ్యాంక్ యూ అమ్మని. ఈరోజు ఉదయం సుమారు 5:30 సమయంలోని పటంచెరు ఓఆర్ఆర్ సమీపంలోని ఏదైతే లాస్యనందిత కారుకి ప్రమాదం గురైంది, ఈ ప్రమాదంలో లాస్యనందిత కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అలాగే డ్రైవర్ ఆకాష్ కూడా తీవ్ర గాయాలవడంతో అక్కడి నుండి హుటాహుటిన ఏదైతే శ్రీకర హాస్పిటల్కి, పటంచెరువులో ఉన్న శ్రీకర హాస్పిటల్కి అయితే తరలించారు. ఏదైతే లాస్యనందితకు సంబంధించి ఈరోజు ఉదయం ఏదైతే ఓఆర్ఆర్ మీద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది, ఏదైతే సదాశివపేట వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే అసలు లాస్యనందిత కారు ప్రమాదం గురైందని చెప్పి కూడా ఎవరికీ తెలియదు. అక్కడికి వెళ్ళే వాహనదారులు ఆ యాక్సిడెంట్ చూసి ఏదైతే పోలీసులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన 5 మినిట్స్లోనే పోలీసులు అయితే అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాతే లాస్యనందిత మరణించిందంటూ కూడా ప్రచారం అయితే బయటకు రావడంతో మొత్తం ఏదైతే పోలీసులు హుటాహుటిన అక్కడి నుంచి ఆ డ్రైవర్ను కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. మొత్తానికి బీఆర్ఎస్లో 2024-23 ఎన్నికల్లోని లాస్యనందిత మొదటిసారిగా ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. అలాగే ఏదైతే దివంగత నేత సాయన్న కూతురే ఈ లాస్యనందిత అని కూడా మనకు తెలుసు. ఏదైతే గతంలో
మనం చూసుకున్నట్టయితే లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వరుసగా ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మొన్న ఫిబ్రవరి 13వ తారీఖుని నల్గొండ కేసీఆర్ నిర్వహించిన ఒక సభకైతే తిరిగి వెళ్ళొస్తున్న సమయంలో ఒక నకరేకల దగ్గర అయితే ఈ లాస్య నందిత కారుకు అప్పుడు యాక్సిడెంట్ అయితే గురైంది. ఏదైతే హోంగార్డ్ మీదకైతే ఈ కారు ఎక్కడంతో హోంగార్డ్ కూడా అక్కడైతే మరణించారు. అదే సమయంలోని లాస్య నందిత కూడా ఏదైతే తలకి కొన్ని గాయాలు అవడంతో స్వల్ప గాయాలతో అయితే ఆ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. ఆ తర్వాత కూడా ఒక లిఫ్ట్లోని ప్రమాదానికి కూడా గురయ్యారు. సుమారు 3 గంటల పాటు లిఫ్ట్లో ఓవర్లోడ్ అయ్యి లిఫ్ట్ బ్లాక్ అయిపోవడంతో అదే లిఫ్ట్లో లాస్య నందిత కూడా ఉండిపోయారు. అదే ఆ డోర్లే బదులు కొట్టు కూడా అప్పుడు లాస్య నందితను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజు జరిగిన ప్రమాదంలో మాత్రం లాస్య నందిత మరణించడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరగడంతో ఆమె స్పాట్లోనే డెడ్ అయింది కూడా మనకు తెలిసిన విషయమే. ఏదైతే డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. కానీ ఏదైతే ఈ యాక్సిడెంట్ ముందుగా డైరెక్ట్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ అయితే గుద్దుకోలేదు. మొదటగా ఒక వాహనాన్ని ఢీకొన్న తర్వాత రైలింగ్ గుద్దుకున్నట్టు కూడా ప్రమాద స్థలంలో ఉన్న సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మనం చూసుకున్నట్టయితే మొదటగా ఒక లారీని గుద్దినట్లు అయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఆ తర్వాత రైలింగ్ గుద్దుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్లో కూడా వెంటనే లాస్య మాత్రం ఆన్ ది స్పాట్లో మరణించడం జరిగింది. అలాగే డ్రైవర్ ఆకాష్ మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని అయితే ప్రస్తుతం హాస్పిటల్కి అయితే చేర్చారు. ఏదైతే మొత్తం పటాన్ చెరువులోని ఉమేద హాస్పిటల్ అయితే ప్రస్తుతం ఇంతకుముందు లాస్య డెడ్ బాడీని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ పోస్ట్ మార్టం తదనంతరం కూడా ఏదైతే లాస్య మృతదేహాన్ని కూడా తన నివాసానికి అయితే తీసుకెళ్తారు. అక్కడ సందర్శనార్థంకు తన నివాసంలోనే అయితే ఉంచుతారు. మొత్తానికి లాస్య మరణంతో ఆ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కావచ్చు, అలాగే తన అభిమానులు లేదంటే తన అనుచరులు వీళ్ళందరిలో కూడా తీవ్ర కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు. మొత్తానికి ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే 2015కు సంబంధించి లాస్య నందిత ఏదైతే పొలిటికల్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. మొదటగా ఏదైతే పికెట్ బోర్డు సభ్యురాలుగా అయితే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోని ఏదైతే కవాటిగూడకి ఏదైతే కార్పొరేటర్గా ఎన్నికైన తదనంతరం కూడా ఆమె ఎన్నో సేవలు అయితే చేశారు. అలాగే కంటోన్మెంట్కి సంబంధించి ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆమె అయితే చేశారు. ఆ తర్వాత ఏదైతే గత సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖుని సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్ అయితే తన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత లాస్యకి అయితే 2023కు సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు లాస్య నందిత లాస్యకి అయితే టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్గా ఎమ్మెల్యేగా అయితే ఆమె అయితే గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన 3 నెలల్లోనే ఆమె అయితే మరణించింది. ఏదైతే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వరుసగా ప్రమాదాలకైతే చోటు చేసుకున్నాయి. ఏదైతే నల్గొండ ప్రమాదం కావచ్చు, లేదా లిఫ్ట్ ప్రమాదం కావచ్చు, ప్రస్తుతం ఈరోజు ఉదయం కూడా ఈ ప్రమాదంలో అయితే లాస్య నందిత మృతి చెందింది. మొత్తానికి ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత లాస్య బాడీని డైరెక్ట్గా తన నివాసానికి అయితే తీసుకెళ్తారు. నివాసానికి తీసుకెళ్లిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అయితే పూర్తిగా అక్కడి నుంచి అయితే చేస్తారు. అయితే కుమార్, ఆమె చనిపోవడానికి 3 ప్రధాన కారణాలు అయితే మనం చూసుకోవచ్చు. ఒకటి డ్రైవర్ నిద్రమత్తు కారణమైతే, అతివేగం ఇంకొకటి, అండ్ అదేవిధంగా వీళ్ళ కారు కంటే ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయబోయి సడన్ బ్రేక్ వేయడం వల్ల లాస్య నందిత లోపలున్న ఆ ఆర్గాన్స్ అన్ని కూడా కొంచెం ఎక్కువగా దెబ్బతినడం వల్ల ఆమె సడన్గా డెత్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో మెయిన్గా ఆమె సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు అనేది కూడా ఒకటి వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా ఆమె ప్రయాణిస్తున్న కారు కూడా అంత ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నవి కాదు అని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ యామిని, ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 3 కారణాలు అయితే ఉంటాయి. ఏదైతే హైవే మీద ఓఆర్ఆర్ హైవే మీద పూర్తిగా 4 లైన్ హైవే అయితే అయి ఉంటుంది. ఏదైతే మొదటి 2 లైన్లో కూడా మినీ వెహికల్స్ అయితే అంటే లైట్ మోటార్ వెహికల్స్ అయితే మొదటి 2 లైన్లు అయితే ప్రయాణిస్తాయి. తర్వాత 2 లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 లైన్లో హెవీ వెహికల్స్ అయితే ప్రయాణిస్తాయి. లాస్య నందిత జరిగిన యాక్సిడెంట్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే చివరి అంటే లాస్ట్ లైన్లోనైతే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసు వారు గుర్తించారు. ఏదైతే ఒక ఎగ్జిట్ ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉన్న ఉండే క్రమంలోనే 4th లైన్కి అయితే మినీ వెహికల్స్ అయితే తిరుగుతాయి. ఈ నేపథ్యంలోనే మొదటగా ఓవర్ స్పీడ్ కూడా ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ తెల్లవారు జరిగిన ఈ యాక్సిడెంట్ సంబంధించి ఒక డ్రైవర్ ఆకాష్ కూడా కొద్దిగా నిద్రమత్తులో ఉండి ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే ఈ నిద్రమత్తులోని ఓవర్ స్పీడ్ మీద ఏదైతే మొదటిగా హెవీ వెహికల్ ఒక లారీని ఢీ కొట్టిన తర్వాత లారీకి ఆ కారు ఆనుకొని దాంతో ఒక 100 మీటర్స్ వరకు ఆ కారు ఈడ్చుకెళ్ళినట్లు కూడా అక్కడ ఉన్న ఆనవాళ్ళు బట్టి
పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే ఆ లారీని ఢీకొట్టిన తర్వాత ఆ ముందుకెళ్ళిన తర్వాతే ఈ రైలింగ్కి ఆ కార్ ఢీకొందని చెప్తున్నారు. అలాగే మరోపక్క లాస్యానందిత వాడే కార్ అయితే యాక్చువల్గా ఈ కారు కాదు, వేరే సేఫ్టీలో ఉన్న కార్ అయితే ఉంటుంది. కానీ ఆ సర్వీసింగ్ ఆ కార్ వెళ్ళడంతో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కార్ని తీసుకొని సదాశివపేట, అలాగే అంతకు ముందు కూడా ఏదైతే ఒక అమ్మవారిని దర్శించడానికి గుడికి కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఆ తర్వాత సదాశివపేట తన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి పయనమయ్యారని చెప్తున్నారు. అలాగే ఈ కారుకు సంబంధించుకుంటే యాక్సిడెంట్ సమయంలో మనం చూసినట్టయితే లాస్యానందితకి సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేనట్లయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అలాగే ఈ యాక్సిడెంట్ ఒక నిద్రమత్తులో జరగడంతో హెవీ స్పీడ్తో లారీని గుద్దే సమయంలోనే లెఫ్ట్ సైడ్లోనే లాస్యానందిత కూర్చున్నారు. ఆ గుద్దే క్రమంలోనే మొదటగా లాస్యానందితకి కొన్ని దెబ్బలైతే జరిగినాయి. ఆ తర్వాత రైలింగ్ గుద్దుకున్న సమయంలో కూడా పూర్తిగా తన బాడీ మొఖాను కావచ్చు, బాడీ కావచ్చు, పూర్తిగా ఆర్గన్స్ అయితే పూర్తిగా చిట్లైనవి కూడా మనం ఒక పిక్చర్లో అయితే మనం చూడొచ్చు. అలాగే నోటి దగ్గర కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయి, అలాగే మైండ్కి పూర్తిగా దెబ్బ తినడంతోనే ఆమె స్పాట్లో చనిపోయిందని కూడా ఆ పోలీసులతో ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఏదైతే హైవేలోని 4 లైన్స్ ఉన్న నేపథ్యంలోనే లాస్ట్ 2 లైన్స్ హెవీ వెహికల్స్, అలాగే ఫస్ట్ 2 లైన్స్లోని నార్మల్ వెహికల్స్ అంటే లైట్ మోటార్ వెహికల్స్ అంటే కార్లు అవి వెళ్తూ ఉంటాయి. అవి కూడా మినిమం స్పీడ్ 100 స్పీడే ఉంటుంది. కానీ ఈ యాక్సిడెంట్ జరిగిన క్రమం మనం చూసుకుంటే ఓవర్ స్పీడ్ మినిమం 120 స్పీడ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ 120 స్పీడ్లో నిద్రమత్తు కారణంగానే ఒకేసారి లెఫ్ట్కి రావడంతో ఒక లారీని అయితే ఢీకొని అక్కడి నుంచి రైలింగ్ అయితే ఢీకొంది. అక్కడ ఢీకొన్న సమయంలోనే లాస్యానందిత అయితే స్పాట్లోనే చనిపోయింది. డ్రైవర్ రైట్ సైడ్ ఉంటాడు కాబట్టి తనకి కొన్ని తీవ్ర గాయాలని అక్కడి నుంచి హుటాహుటిన వాళ్ళైతే తీసుకెళ్ళడం జరిగింది. ఆమె అయితే కుమార్, కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ అయితే తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆమె అంతిమ యాత్రలో బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది అనే విషయాలపై మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎస్ఏఎంని ఇప్పుడు లాస్యానందిత మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని చాలా ఏదైతే ఒక సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా మొదటిసారి లాస్యానందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే కాకుండా మాజీ నేత ఏదైతే సాయన్న కుమార్తెగా అయితే ప్రస్తుతం అందరికీ తెలుసు. ఆ తర్వాత 2023 ఎలక్షన్స్లోనైతే లాస్యానందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యంగా గత సంవత్సరంలోని సాయన్న మరణించిన తర్వాత బీఆర్ఎస్కి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఏదైతే మొన్న ఫిబ్రవరిలో కూడా ఏదైతే సాయన్న ప్రథమ వర్ధంతి కూడా చేశారో ఆ సమయంలో కూడా కేటీఆర్ వీళ్ళందరూ కూడా అక్కడికైతే చేరుకున్నారు. కానీ గడిచిన ఈ 4 రోజుల్లోనే మళ్ళీ లాస్యానందిత చనిపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీలోని ఒక ఏదైతే పూర్తిగా చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాగే మరో పక్కన కేసీఆర్ కూడా లాస్యానందితకైతే సంతాపం వ్యక్తం చేశారు. అలాగే హరీష్ రావు ముందుగానే హరీష్ రావు అయితే వెళ్ళారు. ఏదైతే లాస్యానందిత బాడీ పటాన్ చెరువు అమోద హాస్పిటల్లో పెట్టినప్పుడే మొదటగా హరీష్ రావు అయితే అక్కడికి చేరుకొని ప్రస్తుతం కుటుంబాన్ని అయితే పూర్తిగా ఓదార్చారు. అక్కడ తర్వాత వాళ్ళతో పాటే గాంధీ హాస్పిటల్ కూడా ప్రస్తుతం హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే కేటీఆర్ అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రస్తుతం లాస్యానందిత అంతిమయాత్రలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. అలాగే మరోపక్క కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లాస్యానందితకైతే ప్రస్తుతం ఏదైతే నివాళులు అర్పించారు. అలాగే బీఆర్ఎస్లోని ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇలా చాలామంది, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా చాలామంది కూడా ప్రస్తుతం అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అయితే కుమార్, ఆమె భౌతిక ఇంటికి తన స్వగృహానికి ఎప్పుడు చేరే అవకాశం ఉంది? ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం ఏదైతే పటాన్ చెరువు అమోద హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం అయితే లాస్యానందిత మృతదేహాన్ని అయితే తరలించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోని పోస్ట్మార్టం అయితే నిర్వహిస్తున్నారు. పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత ఏదైతే సికింద్రాబాద్ అశోక్ నగర్లో ఉన్న తన నివాసానికి అయితే తన మృతదేహాన్ని అయితే తీసుకెళ్తారు. అక్కడ కాసేపు ప్రజల సందర్శనార్థం కూడా అక్కడైతే ఉంచుతారు. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సాయన్న కావచ్చు, లాస్యానందిత కావచ్చు, చాలా మంచి పేరు ఉందని చెప్పొచ్చు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ డెవలప్మెంట్కి అయితే వీళ్ళిద్దరూ చాలా పాటుపడినట్టు కూడా తెలుసు. ఏదైతే సాయన్న ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చాలా మందికి అయితే ఎన్నో పనులు అయితే చేసి పెట్టారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ డెవలప్మెంట్కి అయితే సాయన్న ఎంతో కృషి చేశారని తెలుసు. అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా ఏదైతే లాస్యానందిత గెలుపొందిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు అయితే చేశారు, చాలా అభివృద్ధి పనులు అయితే చేశారు. అలాగే తమకి ఎంతో ఫాలోయింగ్ అయితే ఏర్పడుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతోమంది అనుచరులు ఉన్నారు. అలాగే తమకి లాస్యానందిత కూడా స్పెషల్గా చాలామంది అభిమానులు ఉన్నారు. అలాగే కంటోన్మెంట్లో కూడా చాలామంది అనుచరులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ సందర్శనార్థం ఏదైతే పోస్ట్మార్టం తర్వాత అంటే మరొక గంటన్నరలోని ఏదైతే బాడీని అయితే అశోక్ నగర్లో తన నివాసానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రజలు